ఒంగోలులో వైసీపీకి వర్ష షాకులు. ఈరోజు ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో 50 డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు తుపాకల శ్రీనివాసులు, బెల్లంకొండ రవి, వలసాని శ్రీనివాసులు, కేసనబోయిన రమణయ్య, మలసాని తిరుపతయ్య వీరి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన పలువురు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ పార్టీలోకి చేరారు. వారికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు, బొల్లినేని వాసు, కమ్మ వెంకటేశ్వర్లు, చింతపల్లి రాంబాబు, కాండ్ర మల్లికార్జున, డివిజన్ నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. సీనియర్ నాయకులు తుపాకల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వాళ్ళతో సంబంధించినటువంటి అబ్బాయి శ్రీనాథ్, అదేవిధంగా కొంతమంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులతో రాలేదు, లేకపోతే పదవుల ముందుగా అడిగి పదవుల కోసం రాలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి అభివృద్ధి కావాలి, ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలోనే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనే మంచి సంకల్పంతో ఈరోజు వాళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేస్తే వాళ్ళ గౌరవం ఉంటుంది అనేది ఆ పద్ధతిలో తప్పకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా, ఈయన కూడా 2 రోజుల నుంచి బెదిరింపులు, ఇదేమో నాకు అర్థం కాల, ఇది కొత్త రాజకీయాలు అయిపోయింది. ఎవరైనా కూడా పార్టీలోకి అభిమానం మీద రావాలి, అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక దాంతో రావాలంటే డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసమో, లేకపోతే ఆ రకంగా బెదిరింపులు ఏంటో నాకు అర్థం కాల. నీ మీద కేసులు ఉన్నాయి, లేకపోతే నీకేం కావాలి డబ్బులు ఇస్తానని చెప్పి రకరకాలుగా ఈరోజు బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే పిల్లవాడికి ఇంకా తెలియట్లేదు ఏంటంటే డబ్బుతో అన్నీ అయిపోతుంది అనుకుంటున్నాడు. అవినీతి డబ్బులు ఉంటే ఆ డబ్బుల వరకు పనికొస్తుంది మాట్లాడగాడు. కాబట్టి ఆ డబ్బులు తోటి ఏదో రాజకీయాలు జరిగిపోతుంది అనేది దురుద్దేశంతో ఉన్నాడు. అది తెలియని వయసు. ఎప్పుడు కూడా డబ్బులతోటి ఒక ప్రయారిటీ ఎలక్షన్లో, కానీ మనం చేసిన పనులు, మనం చేసే ఏ విధంగా మనం కలుపుకుపోవటం,
అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా మనం మాట్లాడటం ఆ విధానాలు ఇవన్నీ కూడా అవసరాలు ఉంటాయి తప్పితే ప్రతి దాన్ని డబ్బులు పెట్టి లేకపోతే ఉండే వాళ్ళకి జీతాలు ఇచ్చేసి 10 మందిని పెట్టి ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళ అంతర్జాత జీతాలు వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళేసి వాళ్ళు బెదిరియటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రెండవది వాలంటీర్స్ కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ ఎక్కడైనా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ విధుల్లో వాళ్ళు పనిచేయకూడదు. ఇంకా కూడా ఎక్కడన్నా కూడా పనిచేస్తున్నట్టుగా ఒక వస్తే మాత్రం మేము ఇమీడియట్గా మాత్రం ఎలక్షన్ కమిషన్ పెడతాం, మీ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళు దొంగ మాటలు ఎన్ని కానీ మీరు కానీ తప్పుడు పనులు చేశారంటే రేపు మీ జీవితాల్లో మీకు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థని అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఉద్యోగాలు ఉన్నా మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ దొంగల మాట ఎరగాకండి. వీళ్ళకేముంది, వాళ్ళ పక్కన కడుక్కోవడానికి 100 మాటలు చెప్తారు. ఏదో 5,000 చేతిలో పెట్టేసి మీ చేత అన్నీ చేపిస్తారు. రేపు ఎక్కడ కూడా ఫోటోలు దొరికారు అంటే మాత్రం మీకు ఉద్యోగం ఉండదు. రేపు మళ్ళా వచ్చి అడిగినా కూడా ఎవరు ఏం చేసే పరిస్థితిలో ఉండదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారికి కూడా లెటర్ ద్వారా ఆయన కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. ఎవరైతే వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో అత్యుత్సాహం చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కొన్ని ఏ అయితే వ్యవస్థలో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మన తొగ్గాలి శ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన నాకు 3 నెలల ముందు వచ్చేసి కలిశాడు. 3 నెలల నుంచి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి చేస్తాను, ఖచ్చితంగా పార్టీ కోసం చేద్దాం, అందరూ కలిసి నా బృందం చాలా మంది ఉన్నారు, అందరం కలిసి చేస్తామని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా 3 నెలల ముందు చెప్తే, నేనే ఇప్పుడుండే వ్యవస్థలో ఎందుకు ఇప్పుడే వచ్చి ఇబ్బంది ఎందుకు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరందరూ తప్పకుండా అప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దాం, ఆ డివిజన్లో మంచి మెజార్టీ దానికోసం మీరు కూడా కృషి చేద్దారని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ అదేవిధంగా వాళ్ళ బంధువులు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రావడం మనస్ఫూర్తిగా ఆనందపడుతూ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనేది కూడా నేను తప్పకుండా చూస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కాబట్టి ఏదైనా కూడా ఎందుకంటే అందరం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అందరూ కలిస్తేనే పార్టీ స్ట్రెంత్ అవుతుంది. కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం తీసుకుంటాం, ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఈ మధ్య జనసేనది మంది కూడా కలయిక కూడా చేశాం. రెండు కూడా పార్టీలో వాళ్ళని మనని అందరూ కూడా కలిసి చెప్పాం. అదేవిధంగా డివిజన్ వైజ్గా కూడా జనసేన వాళ్ళకి మా వాళ్ళకి కూర్చోబెట్టి దానికి ఒక కమిటీ వేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే విధంగా అవి కూడా ప్రారంభించాం. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే జనసేన వాళ్ళకి చెప్పేది కూడా, మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరూ కలిసి పోరాడుతున్నారో, మీరు కూడా అందరం కూడా ఇక్కడ కలిసి మనం పనిచేయాలి. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సిపాయిలాగా పనిచేయాల్సిన అవసరాలు ఉంటాయి. లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీళ్ళందులో డబ్బుతోటి ఈరోజు అవినీతి డబ్బుతోటి, డబ్బు మాయతోటి, ఈరోజు డబ్బు అహంకారంతో ఈరోజు అందరినీ బెదిరించాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని అందరూ కూడా జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం అనేది కాకుండా అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరి మనం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మీద మనం అందరం కలిసి పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను మన మీటింగ్లో కూడా చెప్పాను, రేపు పదవుల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏదైనా కూడా జనసేన వాళ్ళని తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా సంప్రదించిన తర్వాతే అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఎట్లా ఉన్నారో అలానే వాళ్ళకు కూడా అన్ని విషయాల్లో వాళ్ళకు కూడా వారికి సమాన బాధ్యత ఇస్తామని కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అపోహాలు మాత్రం పోగాకండి. ఎవడో కావాలని చెప్పేసి కొత్త క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ దాంట్లో కొంతమంది ఎదవలు తయారయ్యారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ వచ్చింది కాబట్టి మైనార్టీస్కి ఇబ్బంది జరుగుతుందని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. అదంతా మంచిది కాదు. ఇక్కడ ఉండేది మనం.
కాబట్టి మీకు ఏం చేయాలనేది కూడా మనం చేస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎవరో మాయ మాటలు మాత్రం మీరు నమ్మద్దని చెప్పి కూడా ముస్లిమ్స్ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోతురాజు కాలువ ఉండే పైన ఉండే ఇల్లు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం వస్తే పడేస్తారని చెప్తున్నారు. అవి కూడా జరగదని చెప్పి కూడా నేను మనం చెప్పాను. మళ్ళా కూడా చెప్తున్నాను, ఒక్క ఇల్లు కానీ ఒక బాత్రూమ్ కూడా ఎక్కడా కూడా పోదు. వాళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా పోతురాజు కాలువ రేపు డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు ఏ ఇబ్బంది రాకుండా చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి జనసేన వాళ్ళు కూడా వేరేది ఎవరు ఏం చెప్తున్నా కూడా మీరు నమ్మద్దు. ఏదున్నా కూడా డైరెక్ట్గా మాట్లాడండి. అందరం కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని తిట్టడానికి అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈరోజు ఒంగోలు పట్టణం ఎంత అభివృద్ధిగా ఉందంటే దోమచర్ల జనార్దన్ గారు ఎంతో బాగా పనులు చేసి ఈరోజు టౌను సక్రమంగా ఇవాళ ఎంతో కలకలలాడుతుందంటే ఈ పుణ్యము జనార్దన్ గారికి. ఈ జనార్దన్ గారు చాలా విధానంగా చాలా మంచిగా పనులు చేశారు. ప్రతి ఒక్క రోడ్లు కానీ కలవోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ అన్నీ చేశారు. ఈ డెవలప్మెంట్ చూసి చాలా ఆనందపడ్డారు. ఇతను ఇలా ఏంటి ఇలా ఉన్నా కానీ ఒక దేవుళ్ళు మనసులో ఎలాగ ఉన్నాడో జనార్దన్ గారి మనసులో కూడా అలాగే ఉన్నారు జనాలలోనని నేను గతంలో కూడా జనార్దన్ గారు అడిగి నేను చెప్పగలిగాను. అప్పుడు నేను చేద్దామని వద్దామనుకుంటే సరే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తర్వాత చేస్తానని చెప్పాను. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే అందరూ కూడా చాలా విధానంగా అన్నిటికీ పనులు వస్తామని ఉద్దేశంలో నేను రాగలిగాను. ఈ 50వ డివిజను మాది జయప్రకాష్ కాలనీ నాది. తుపాకుల శ్రీనివాసు. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.